దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని కులగణనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి చూపెట్టిందని టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు. చట్టసభలో బీసీ రిజర్వేషన్ 21% నుండి 42 పెంచడం, ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగణన, ఏబిసిడి వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ బిల్లును ఆమోదింపజేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్గానికి, మా గౌరవ శాసనసభ్యులు గండ్ర సత్తన్న గారికి, బడుగు బలహీన వర్గాల పక్షాన టేకుమట్ల మండల కాంగ్రెస్ కమిటీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు టేకుమట్ల మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి చిత్రపటానికి, రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి, మా గౌరవ శాసనసభ్యులు గండ్ర సత్తన్న గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాంబులు కాల్చి మండల కేంద్రంలో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమైతే దశాబ్దాల కళను ఈరోజు బలహీన వర్గాలకు కానుకగా ఇచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. గత 3 దఫాలుగా బీజేపీ ప్రభుత్వం దేశంలో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పాలన చేసింది. కానీ బడుగు బలహీన వర్గాల ఓట్లతో గద్దెనెక్కే ఈ ప్రభుత్వాలు ఏ రోజు కూడా బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడలేదు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని ఈరోజు చట్టసభలో ఆమోదింపజేసినందుకు వారికి బడుగు బలహీన వర్గాలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాయని తెలియజేస్తూ, ప్రతిపక్ష పార్టీలు అనవసరమైన ఆరోపణలు చేయకుండా ప్రభుత్వానికి అండగా ఉండి బడుగు బలహీన వర్గాల పక్షాన మీరు కూడా, ప్రతిపక్షాలు కూడా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ, గత ఎన్నికల ప్రచారంలో భాగంగా మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.